వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చి ఉమెన్స్ డే అనమాట. సో ప్రతి ఒక్క మహిళకి హ్యాపీ ఉమెన్స్ డే. సో నేను ఇవాళ అయితే మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాను. సో నా బాబు ఆడేసి అయితే పడుకున్నాడు, చాలా అలర్ట్ చేస్తున్నాడు. సో కొత్త కాబట్టి ఎప్పుడైతే రాలేదు, వచ్చాను బట్ 1 hour 2 hours ఉండి వెళ్ళిపోయాను. సో మార్నింగ్ అయితే వచ్చాను నేను. సో ఈవినింగ్ అయితే వెళ్తాను. ఇవాళ సండే అండ్ ఉమెన్స్ డే కూడా మేము పార్టీ చేసుకుందామని ఇక్కడికి వచ్చేసాను. మా వదిన అయితే పిలిచారు. సో నా యూట్యూబ్ వ్లాగ్ని మీరు తప్పకుండా లైక్ చేయాలి. సో అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి గాయ్స్. సో ఇప్పుడైతే మా జస్సు అయితే లేచాడనమాట. సో ఇక్కడ కొత్త ప్లేస్ కాబట్టి తనైతే అల్లరి చేస్తున్నాడు, పడుకుంటున్నాడు, లెగిసిపోతున్నాడు, పడుకోడు, ఏం చేయడు. చూడండి ముద్దులా చూస్తున్నాడు. వాడికి వాళ్ళ పిన్ని కావాలంట. సో ప్రియాంక అంటే చూస్తున్నాడు. ఇక్కడ చూడండి మా జస్సు ఎట్లా చూస్తున్నాడో, నాకు నవ్వు వస్తుందనమాట. మార్నింగ్ ఇడ్లీ పెట్టేసి తీసుకుని వచ్చేసాను అనమాట. సో అటువైపు తీసుకొని వెళ్ళు, ఇటువైపు తీసుకొని వెళ్ళు అని అల్లరి చేస్తున్నాడు. ఇక్కడైతే మా వదిన వంట చేస్తున్నారు అనమాట. సో ఇవాళ స్పెషల్ వచ్చి మష్రూమ్ చిల్లీ అండ్ గోబీ మంచూరియన్ అండ్ ఇంకా కిచిడి అనమాట. సో చేస్తున్నారు. సో వేడిగా కూడా ఉంది, చాలా ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి. ఇక్కడ లక్కీ అయితే చూస్తుంది ఎవరు ఈ బాబు అనేసి చూస్తుంది తనని. ఇక్కడైతే బుద్ధిమంతుల్లా కూర్చున్నాడు మా జస్సు. సో మా వదింది మొబైల్ వెనక కవర్ ఉంది కాబట్టి సో ఆ కవర్ వచ్చి తను లాగుతాడనమాట. సో అది లాగుతున్నాడు, కోపం మొత్తం ఇసిరేస్తారు కూడా, చాలా ఇసిరేస్తాడు కూడా. సో వాళ్ళ పిన్నితో మాట్లాడంటే మాట్లాడుతున్నాడు జస్సు. రేపు అలా కూర్చున్నాం అనమాట ఇద్దరము. పడుకోబెట్టేసాను అనమాట, ఎందుకంటే అలర్ట్ చేస్తున్నాడు. సో కాసేపు పడుకుంటే పిల్లలు కొంచెం యాక్టివ్ కూడా ఉంటారు, ఫ్రీగా ఉంటారు కాబట్టి. సో తను మళ్ళీ పడుకోబెట్టేశాను. సో పడుకుంటే కాసేపు రిలాక్స్ కూడా నేను కూడా అవ్వచ్చు అని. తనకేమిటంటే పూరా ఏంటంటారంటే తనకి సైడ్కి పడుకుంటాడు ఎప్పుడైనా సరే. సో పుట్టినప్పటి నుంచి తనకి బాగా అలవాటు. సో సైడ్ తిరిగేసి పడుకుంటాడు. మా వదిన అయితే కుకింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ వస్తుంది. ఇంకా ఉన్నాయి కొన్ని ప్రాసెస్ చేయాలి. ఇంకా కుకింగ్ అయితే అయిపోవచ్చింది ఆల్మోస్ట్. సో నేను ఫాస్ట్గా తినేయాలి, ఎందుకంటే తను లేచిపోయాడు అనుకో నా బాబు, నాకు తినేవాడు, అల్లరి చేస్తాడు. ఎందుకంటే కొత్త ప్లేస్ కదా, సో ఎవరి దగ్గర ఉండడు తను, నా దగ్గర తప్ప. సో అందుకే నేనైతే తినేస్తాను ఇప్పుడు. లంచ్ అయితే చేసిస్తున్నాను అనమాట. నా బాబుతో పడుకున్నాడు. సో నేను ఫాస్ట్గా తినేయాలి అనేసి తినేస్తున్నా. సో కిచిడి, మష్రూమ్ అండ్ ఇంకా మంచూరియన్ చెప్పాను కదా, సో తినేస్తున్నాను నేను. సో చాలా ఆకలి కూడా వేస్తుండాలి. సో తినేస్తే మధ్య లేచిపోతున్నాడు కూడా నా బాబు. సో కంప్లీట్ అవ్వలేదు, తనైతే లేచిపోయాడు. సో ఇప్పుడు బాబుకి అయితే తినిపిస్తున్నాను నేను రైస్ అండ్ దాల్ తినిపిస్తున్నాను అనమాట. తిన్నాడు కూడా, అల్లరి చేస్తున్నాడు తినడానికి కూడా. మిల్క్ అండ్ బిస్కెట్ తినేసాను. మా చెల్లికి అయితే కాల్ చేశాను. సో తనైతే వస్తుంది. ఇట్లా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తిరిగేసి అట్లా ఇంటికి అలా వెళ్ళిపోతాను అనేసి సో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. సో 1 hour కూడా ఉండలేదు. అదేంటో ఎక్కడికైనా మనకి ఎప్పటికైనా అమ్మవారి ఇల్లు అంటే అమ్మవారి ఇల్లు కాబట్టి మనసు అటువైపే ఉంటుంది. సో వచ్చాను. సో నా బాబు వాయిస్ మరిస్తుంటే అల్లరి చేస్తున్నాడు. సో స్కిప్ చేయండి. సో చాలా మామిడికాయలు ఉన్నాయి, చాలా పడిపోయి ఉన్నాయి. చాలా మామిడికాయలు చిన్న పింజులే పడిపోతున్నాయి. సో మా బాబు కూడా ఇసిరేస్తున్నాడు, తనకి ఇస్తుంటే ఇతను ఇసురుతున్నాడు. చూడండి బోల్డ్ కాయలు ఉన్నాయి, మినిమం 100 కాయలు అయితే వస్తాయి తీస్తే.
చాలా మ్యాంగోస్ ఉన్నాయి. ఇక్కడైతే ఆడుకుంటున్నారు అమ్మమ్మ, మనవుడు, ఇంక పిన్ని అయితే యాక్చువల్లీ మొబైల్లో చూస్తానైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడంట. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.